హాయ్ ఫ్రెండ్స్, మల్లె చెట్టుకు చెప్పాను కదా, ఇలా మామిడి చెట్టు అడ్డం ఉంటుంది. నీడ ఉండేటప్పటికి పూలు చాలా తక్కువ వస్తుంటాయి. ఇవి మొన్న పూసిందన్నది ఇక్కడే కొమ్మకన్నట్టు చక్కటి పువ్వు వచ్చింది. పెట్టున్నా కదా వీడియో. ఇలా చిగుర్లు వచ్చాయనుకో చక్కటి పూలు అయితే వస్తాయి. ఎండబడితే మటుకు ఇలా చిగుర్లు వచ్చాయంటే మొగ్గు పడుతుంది. కాకుండా మన చెట్టు నీడ మంచి ఫ్లవర్ ఇది. ఇంకో కుండీలోనన్నా ఈసారి వేరే దానిలోనన్నా నాటాలి. ఇలా ముదురాకు కూడా తీస్తుంటాను ఎప్పటికప్పుడు. అయినా ఫ్లవర్స్ మటుకు చాలా తక్కువ వస్తూనే ఉన్నాయి. ఈసారి కుండీ మార్చాలి. మీకు ఒకసారి చెట్టును కూడా చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను ఫ్రెండ్స్. మొదలైతే ఇక్కడ ఉంది. పాపం ఎండకు కుక్క చూడండి, చల్లగా ఉండేసరికి హ్యాపీగా పడుకున్నది. డబ్బెట్టిదా అపార్ట్మెంట్లో కుక్కని, పాతగా ఉన్న కుక్క అయితే అది చనిపోయింది ఏజ్ ఎక్కువైనప్పటికీ. మళ్ళీ కొత్త కుక్కని తీసుకొచ్చాం. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావా? అది ఫ్రెండ్స్, చెట్లన్నీ అయితే బాగానే వస్తున్నాయి. మళ్ళీ చెట్టు ఒకటే ఇబ్బంది అయింది, పూలు అనేది రావట్లేదు. మిగతా ఎన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఎంత నీడైనా కూడా మందారాలు కానీ అన్నీ చక్కగా పూసాయి రోజు. కాబట్టి వాళ్ళ మొగ్గలతో తీసుకొని వెళ్తుంటా కదా, ఉదయం తెంపాము. చక్కటి మొగ్గలు అయితే వస్తున్నాయి. మళ్ళీ సమ్మర్ అయిపోయి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని కొమ్మకు చక్కటి మొగ్గలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి ప్రతి కొమ్మకు మొగ్గలు ఉన్నాయి. ఇవైతే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఒక మల్లె చెట్టే ఒకటే ఎక్కువ పూలను తెప్పించలేకపోతున్నాం. చూడాలి ఈసారి వేరే కుండీలోనన్నా పెట్టాలి. వేరే చోట ఎండబడే చోట నాటాలి. చుక్క పల్లెలు కూడా బాగానే వస్తున్నాయి. మంచి ఫ్లవర్ అయితే వస్తుంది, కనిపిస్తుంది కదా. ఈ మందారపు చెట్టు కూడా పువ్వు వస్తుందేమో అనుకుంటే ఏమంతా మొగ్గలు అయితే వచ్చినాయి కానీ వేస్ట్ అయినాయి ఈసారి మొగ్గలు. మంచి ఎండలు అయ్యేటప్పటికి ఇదిగో ఆ రోజు పెట్టున్నా కదా, ఇలా పాడైపోయినాయి. అంతకుముందు పాడైపోయినాయి, రెండోసారి వచ్చినప్పుడు కూడా మొగ్గలు పాడవుతున్నాయి. మరి చూడాలి వీటిని మొగ్గ నిలబడేటట్టు, మంచి పువ్వు వచ్చేటట్టు చూడాలండి. మొగ్గలు అయితే కొత్త మొగ్గలు అయితే కొమ్మకు వస్తున్నాయి. కాబట్టి పర్ఫెక్ట్ పువ్వు అయితే రాలేదు. ఇది కూడా వేస్ట్ అయిపోయినట్టు. ఈ పువ్వు కూడా అంతకుముందు 2 పూలు పోయినాయి, మళ్ళీ కొత్తగా వచ్చినాయి, వేస్ట్ అయిపోయినాయి. చుక్క మల్లెలు ఎప్పుడైనా ఇలా ఇంకా సీజన్ అయిపోయింది కదా, ఇది సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు ఇవన్నీ తుంచేసుకుంటే మళ్ళీ మొక్కకు వస్తాయి చక్కటి చుక్క మల్లెల చెట్టు. ఇలా తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. అది ఫ్రెండ్స్, మా ఫుల్ మల్లె చెట్టుకే బాగా ఇబ్బంది అయిపోయింది. 2 మామిడి చెట్లు అడ్డమైనాయి. ఈ చిన్న మామిడి చెట్టు, ఇటు ఒక మామిడి చెట్టు. ఇంకా అన్ని చెట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏం లేదు, కూరగాయ తొక్కలు చెప్పానుగా, బియ్యం గడుగు నీళ్ళు, మినపప్పు గడిగిన నీళ్ళు అవే పోస్తూ ఉంటాం. గోరంటాకు మటుకు పర్ఫెక్ట్గా చిన్న కొమ్మే. ఎన్నిసార్లు చూపించినా కొత్తగా వచ్చే వాళ్ళకు పనికొస్తుంటాయి వీడియోలు. ఇలా కొమ్మ దగ్గర బాగా ముదురు కొమ్మ చూసుకొని నాటాము అంటే చాలు, ఎంత పెద్ద చెట్టు అవుతుందో. ఇది కూడా అంతే, మందారపు చెట్టు కొమ్మ పెడితేనే ఇంత ఎత్తైంది కూడా చెట్టు. కరివేపాకు, ఇది కూడా మళ్ళీ కొమ్మ పెట్టాము ఈ కుండీలో.
ఇవైతే ముద్దమందారం, మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.